హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళటి మన వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. సో నాతో పాటు మీ అందరికీ కూడా షేర్ చేయాలని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఇది వచ్చేసి మార్నింగ్ నేను ఇంకా ఆర్డర్ పెట్టేసుకున్నాను అన్నమాట. రోజ్మేరీ వాటర్ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా, సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని చెప్పేసి మనం ఎందుకు ట్రై చేయకూడదు అని అయితే ఈరోజు తెప్పించాను. నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. నేను ఒకే ప్యాక్లో నాకు 2 వచ్చాయన్నమాట. రెండు నేను పెట్టుకున్నాను. వీటి కాస్ట్ వచ్చేసి నాకు 390 రూపీస్ పడిందన్నమాట. అంటే 400 అనుకోండి, మ్యాక్సిమం 10 రూపీస్ తక్కువే అంతే. సో ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను. సో నాకు మంచి రిజల్ట్ నేను యూస్ చేస్తాను. ఫస్ట్ నేను యూస్ చేసిన తర్వాత ఎట్లుంది దాని రిజల్ట్ అనేది మీకు షేర్ చేస్తాను అన్నమాట. సో నాకు థిక్గానే ఉన్నాయి హెయిర్, లైట్గా ముందర కొంచెం లైట్గా అయినాయి అని చెప్పేసి తెప్పించాను అన్నమాట. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అన్న ఒక చిన్న హోప్తో షేర్ చేస్తున్నాను అన్నమాట. మీకు కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కొనుక్కోండి. అంటే కొన్ని ఫేక్ కూడా వస్తున్నాయి కదా, సో అట్లా కొంచెం ఆలోచించి తీసుకోండి అన్నమాట. సో ఇది ఎట్లా యూజ్ చేయాలో కూడా చెప్తాను. నేను కూడా ఫస్ట్ టైమే యూజ్ చేయడము, నేను ఇంకా ఈరోజే వచ్చేసాయిందన్నమాట. ఇది ఎట్లా యూజ్ చేయాలో చెప్తా. ఫస్ట్ అయితే మన హెయిర్కి అసలు ఆయిల్ ఉండకూడదు ఇది యూజ్ చేసేటప్పుడు, ఎందుకంటే ఆయిల్ ఉంటే మనకి స్కాల్ఫ్కి పట్టదన్నమాట. సో మనం హెడ్ బాత్ చేసుకున్న తర్వాత ఇది యూజ్ చేయాలి. మనకి ఎక్కడైతే లైట్ హెయిర్ ఉంటుందో అక్కడ పెట్టుకుంటే బెటర్ అన్నమాట. అక్కడ స్ప్రే చేసుకోవాలి. అంటే మనం హెడ్కి మొత్తం అప్లై చేసుకోవాలంటే ఒకరు హెల్ప్ తీసుకున్న తర్వాతే కొట్టుకోవాలన్నమాట. మనకైతే బ్యాక్ వెనకాలైతే కొట్టుకోనికి రాదు కదా. సో నేనైతే నాకు ఎక్కడెక్కడ తక్కువ హెయిర్ ఉందో అక్కడైతే నేను ఇట్లా స్ప్రే చేసుకుంటున్నాను. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes లేదా 10 to 15 minutes మీకు ఎంత టైం ఉంటే అంత మంచిగా హెయిర్ మొత్తం హెడ్కి మొత్తం అప్లై చేసుకొని ఇలా మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట. సో నేను వీడియో చేస్తున్నాను, నా చిట్టి తల్లి ఇంకా వచ్చి కూర్చుంటుందన్నమాట. సో ఇలా హెడ్కి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. నేను ఇది ఒక 1 month యూస్ చేస్తాను రెగ్యులర్గా. మన బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళు మళ్ళీ తర్వాత నేను రిజల్ట్ అనేది మీకు చెప్తాను ఎట్లుందనేది, ఎందుకంటే నాతో పాటు మీకు కూడా హెల్ప్ కావాలని ఒక హోప్ అయితే ఉంటుంది కదా. సో మనకు కాకుండా ఎవరికైతే హెయిర్ ఫాల్స్ ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ హెడ్ దగ్గర మనకి ముందర ఫ్రంట్లో హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా అన్న హోప్తో అయితే చెప్తున్నాను. నేను మనకు మంచి రిజల్ట్ వచ్చినాక ఖచ్చితంగా షేర్ చేస్తాను. 100% గ్యారంటీతో మీకు కొనుక్కోండి అని చెప్తాను అన్నమాట. అండ్ ఇప్పుడు ఇంకా అది హెయిర్కి అయితే పెట్టేసుకున్నాను. ఇది అలాగే వదిలేసి నెక్స్ట్ వాష్ చేసుకోవాలన్నమాట. మనకి మొత్తం ఎట్లా యూజ్ చేయాలా ఏంటిది అనేది బాటిల్ మీదనే ఉంటుంది మ్యాక్సిమం వరకు. సో మీకు హెల్ప్ అవుతుందన్న హోప్తో అయితే చెప్తున్నాను అంతే. నెక్స్ట్ అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే నిన్న తీసుకున్నాను కదా, మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను నిన్న బ్లాగ్లో అయితే షేర్ చేశాను తీసుకున్నా అని చెప్పేసి. ఇప్పుడు జ్యూస్ చేస్తున్నాను. సో మా పాప అట్లనే అస్సలు తింటలేదన్నమాట. ఇవి కట్ చేస్తే రెడ్గా చూసి భయపడుతుంది తిన్నీకి. సో అందుకే ఇంకా జ్యూస్ ప్రిపేర్ చేసి ఇద్దామని చెప్పేసి జ్యూస్ అయితే చేస్తున్నాను. నేను సింపుల్గా చేసేసి ఇచ్చేసినాం అనుకో హెల్త్కి కూడా మంచిది, మనకి బ్లడ్ సెల్స్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనకి మనకు కూడా చాలా మంచిది, స్కిన్లో గ్లో రావడానికి కూడా హెల్ప్ అవుతుంది కదా. సో అట్లా అని చెప్పేసి నార్మల్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి అందులో కొంచెం అంతా షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అవాయిడ్ చేసి పిల్లలకి షుగర్ అంత మంచిది కాదు అని అనుకున్న వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ లేదంటే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మంచిగా తేనె వేసుకోండి, హనీ వేసుకొని కొంచెం అంతా చిక్కటి పాలు, ఆవు పాలు లాంటివి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటర్ వేయని పాలు పోసేసుకొని ఇలా మంచిగా గ్రైండ్ చేసుకొని గ్లాస్లో పోసి పిల్లలకి ఒక స్ట్రా వేసి ఇస్తే నిజంగా మంచిగా తాగేస్తారన్నమాట. మా పాప అయితే తాగింది. సో ఆ క్లిప్ కూడా తీసాను, చూపిస్తాను. నేను కూడా ఒక గ్లాస్ తాగాను అన్నమాట. ఎందుకంటే నేను చేసింది ఒక్కటే, ఒక పండు చేశాను, నాకు 2 glasses వచ్చిందన్నమాట. ఒక పండుకి 2 glasses వచ్చింది. సో జ్యూస్ అనేది చాలా మంచిదన్నమాట. మనం రెగ్యులర్గా కాకుండా మంత్లీ వన్స్, ఇప్పుడు సీజన్ ఫ్రూట్స్ కాబట్టి డ్రాగన్ ఫ్రూట్స్ మనము ఇప్పుడు తింటే బెటర్ అన్నమాట. మనకి హెల్త్కి మంచిది, స్కిన్ గ్లో వస్తుంది. ఒకటి మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పెరుగుతుంది, బ్లడ్ పెరగడానికి
హెల్ప్ అవుతుంది. సో డ్రాగన్ ఫ్రూట్ వల్ల చాలా హెల్పింగ్ నేచర్స్ ఉంటాయి కదా, సో అందుకే నేను తీసుకున్నాను. సో నాతో పాటు మీకు కూడా హెల్ప్ అవుతుంది, ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను షేర్ చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా జ్యూస్ చేయడం వరకు అయితే అయిపోయింది. ఇంకా మా పాపకి ఇచ్చేసాను. అది ఇంకా ఫ్రూట్ చూస్తేనే ఎట్లాగో ఉందని తినలేదు. సో ఇంకా జ్యూస్ చేద్దామని చెప్పేసి ఇంకా జ్యూస్ అయితే చేసి ఇచ్చేసాను అన్నమాట. మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తే మీరు ఖచ్చితంగా జ్యూస్ చేసి ఇవ్వండి. ఈ ఫ్రూట్ కనీసం మనము ఈ వర్షాకాలంలో 2-3 టైమ్స్ అయినా తినడానికి ట్రై చేయాలన్నమాట. ఇంకా జ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయింది. తాగేసి క్లీనింగ్ అంతా చేసేసిన తర్వాత ఇంకా ఇంట్లో సండే కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ మటన్ ఉంటుంది. సో ఈరోజైతే ఇంకా ఇంట్లోకి మటన్ కర్రీ వచ్చేసింది అన్నమాట. మటన్ కూర వచ్చింది, ఇంకా దాన్ని మనం చేయాలి ఇప్పుడైతే. సో నేను ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ తీసుకొచ్చారు, బట్ అప్పుడే మనం కుకింగ్ చేయలేము కదా ఆఫ్టర్నూన్ అని చెప్పేసి. సో ఇదంతా కూడా నేను వాష్ చేసుకుంటున్నా. ఫస్ట్ నేను ఒక దాంట్లో వేసేసి మంచిగా ఉప్పు పసుపుతో వాష్ చేసేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నీట్గా వాష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఈవినింగ్ అయితే నేను కుకింగ్ చేస్తాను అన్నమాట. సో నేను మటన్ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. నేను ఈరోజు రోజులాగా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు అయితే మంచిగా చేసినామన్నమాట. సో మా హస్బెండ్ హెల్ప్తో తనకు వచ్చిన స్టైల్లో చెప్పాడు. సో ఆ విధంగా ట్రై చేశాను. సూపర్ వచ్చింది కర్రీ, మాత్రం యమ్మీగా ఉంది. ఖచ్చితంగా ఒక్కసారైనా మీరు ఇట్లా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుందన్నమాట. ఇది నేను ఆఫ్టర్నూన్ కడిగి ఇంకా అప్పుడే చేయకుండా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత వచ్చేసైతే ఇప్పుడు టీ పెడుతున్నాను. మా ఇంట్లో ఖచ్చితంగా 3:30 to 4:30 వరకు అయితే ఖచ్చితంగా చాయ్ పెట్టుకోవాలి. నేను మ్యాక్సిమం డైలీ తాగను, సమ్ టైమ్స్ తాగుతా అంతే. అప్పుడప్పుడు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి 3 days నుంచి మనకి, కాబట్టి ఖచ్చితంగా కొంచెమైనా తాగుతానన్నమాట. సో మా హస్బెండ్కి అండ్ ఇంకా మా అమ్మాయి వాళ్ళకి అందరికీ కూడా టీ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా నేను మా హస్బెండ్ అయితే ఇంకా తాగుతున్నామన్నమాట. సో తాగిన తర్వాత కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మటన్ని మంచిగా కుక్కర్లో వేసుకున్నాను అన్నమాట. కుక్కర్లో వేస్తే తొందరగా ఉడికిపోతుంది కదా. సో కొన్ని మటన్ ఎట్లుంటుందంటే బాగా గట్టిగా అయిపోతుంది, అంటే గట్టిగా ఉంటుంది, తొందరగా అస్సలు ఉడకదు కదా. సో అట్లాంటప్పుడు ఇట్లా మనం మంచిగా వాటర్ వేసుకొని అందులో కాస్తంత సాల్టు పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 10 minutes అట్లా మనం 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని సపరేట్గా మళ్ళీ మనం కర్రీని ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను కూడా ఈరోజు అలానే చేస్తున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు టేస్ట్ ఫ్రైలు ఇలా ట్రై చేసినామనుకో మనకి రొటీన్ టేస్ట్ కాకుండా ఇలా స్పెషల్గా ఉంటుందన్నమాట. నేను నార్మల్గా ఎప్పుడు కూడా ఉప్పు కారం వేసేసి నార్మల్గా కుక్కర్లో ఫ్రై చేస్తానన్నమాట. బట్ ఈరోజు నార్మల్ ఫ్రై చేసుకుందాం ఇంకా అని చెప్పేసి ముందుగానే ఉడికించుకుంటున్నాను అన్నమాట. సో ఇంకా పొయ్యి మీద పెట్టేసి మటన్ కోసం ఏమేం కావాలి అనేది అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. నేను ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాను మటన్ కర్రీ అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. వీడియో ఎండ్ వరకు చూసే వాళ్ళకి నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలానే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్నా నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేయడానికైతే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను అన్నీ కూడా పెట్టేసుకున్నాను అన్నమాట. కట్ చేసి ఆనియన్, టమాటా, అలాగే మెంతి కూర, దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా ఎల్లుల్లిపాయలు దంచి పెట్టేసుకున్నాను, ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. నేనైతే ఇప్పుడు ఒక 2 tablespoon 2 చెంబులు ఆయిల్ వేసుకున్నాను. అలాగే అందులో ఇలాచి, ఎల్లుల్లిపాయలు దంచేసుకున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది ఈ టేస్ట్ వచ్చేసి. అలాగే పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే మెంతి కూర, కొంచెం అల్లం పేస్ట్, అందులోనే కాస్తంత కొబ్బరి పొడి, అలాగే మసాలాలోనే మనము ఉప్పు, కారం, పసుపు, మటన్ మసాలా, అలాగే ధనియా పౌడర్, ఇలాంటి మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. నేను రోజులా కర్రీ కాకుండా
ఈరోజు స్పెషల్గా చేస్తున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది వచ్చేసి కర్రీ. మీరు కూడా అట్లా ట్రై చేయండి. రియల్గా చాలా బాగుంది, సూపర్ టేస్ట్ అసలు. ఇలా అన్నీ కూడా మసాలాలు కలిపి ఉడికించుకున్న మటన్ని కూడా వేసేసి 5 to 10 minutes ఉడికించుకొని నార్మల్గా ఇలా ఉడికిన తర్వాత మనము వాటర్ వేసుకొని మనకి ఎంత సరిపోతుందో అంతా ఇంకొక 10 minutes to 15 minutes ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ సూపర్ ఉంది. మీరు ఒక్కసారైనా ఇట్లా ట్రై చేయండి. ఇంకో పక్క ఇంకా కర్రీ చేసిన తర్వాత గిన్నెలు ఉన్నాయి, ఇంకా అన్నీ చాయ్ అవి, అలాగే రైస్ కూడా పెట్టేసాను. ఒక పక్క రైస్ పెట్టేసి ఇంకో పక్క కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను. అయిపోయింది. ఇంకా చపాతీ పిండి కూడా తడిపేసి పెట్టేసుకున్నాను. ఇంకా అవన్నీ గిన్నెలు ఉంటాయి కదా, ఇప్పుడైతే గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం వంట చేసేటప్పుడు అన్నీ అసలు నేనైతే ఎన్ని తీస్తా అంటే చాలా వరకు ఇక క్లీన్ చేయడానికే ఇది అయిపోతుంది అన్నమాట నాకు టైము. అన్నీ ఏదో ఒక గిన్నె తీసుకుంటానే ఉంటా. సో ఇంకా అన్నీ ఎక్కువ అయిపోతాయి నైట్ వరకు. నెక్స్ట్ మండే కాబట్టి ఇంకా మండే రోజు హెవీ వర్క్ అవుతుంది అని చెప్పేసి నేను అప్పటికప్పుడే, ఇప్పుడని కాదు, ఈరోజుని కాదు, నార్మల్గా ఇప్పుడు కర్రీ రైస్ అయిపోయిన తర్వాత చపాతీ చేసే ముందు మిగతా గిన్నెలన్నీ కూడా తోమేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అనేది చూసుకుంటానన్నమాట. సో గిన్నెలు కొన్ని తోమేసుకున్నాం అనుకో మనకి నైట్ ఎక్కువ ఉండవు, ఓన్లీ కర్రీవి అలాగే మనం తిన్న ప్లేట్స్ ఉంటాయి కదా, అవి తోమేసేసి ఇంకా నైట్ వర్క్స్ అనేది చేసుకుంటానన్నమాట. సో మీరు కూడా ఇట్లనే నార్మల్గా వంట అయిపోయిన తర్వాత ఇట్లనే చేస్తారా? మరి నేను చేసే పద్ధతి బాగుందా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చకపోతే ఇట్లా చేయండి అని చెప్పండి. సో నో ప్రాబ్లం, నేను అర్థం చేసుకుంటాను. సో ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా మన నార్మల్గా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వాళ్ళు కూడా ఒక యూట్యూబర్ అయ్యుండి న్యూగా ఛానల్ ఓపెన్ చేసి ఉంటే మీ ఛానల్ లింక్ అనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా నేనైతే సబ్స్క్రైబ్ చేసుకుంటాను, ఎందుకంటే న్యూగా వచ్చే వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఒక వీడియో అయితే, ఒక షార్ట్ అయితే నేను పెట్టాలనుకుంటున్నాను అన్నమాట. న్యూ ఛానల్స్ వాళ్ళు కామెంట్స్ చేస్తే నేను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాను అన్నమాట. సో ఇవన్నీ కూడా నేను క్లీన్ చేయడం వరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కర్రీ కూడా అయిపోయింది. ఆల్రెడీ నేను సిమ్లో పెట్టేసి అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇంకా క్లీనింగ్ వరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చపాతీస్ అన్నమాట. కర్రీ అయితే ఇంకా మటన్కి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది కదా, ఎందుకంటే అది కొంచెం గట్టిగా కొంచెం ఎక్కువ తొందరగా ఉడికిపోదు కదా. ఇప్పుడు చికెన్ ఉడికినంత ఈజీ కాదు కదా మటన్తో. సో అట్లా అని చెప్పేసి ఇప్పుడైతే కర్రీ అయిపోయింది. ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేయడం వరకు అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చపాతీస్. సో మటన్ కర్రీలోకి నార్మల్ రైస్ తింటే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఇంకా ఈరోజు అయితే నేను మటన్లోకి చపాతీ కాంబినేషన్ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ జొన్న రొట్టె చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా ఇంట్లో వాళ్ళైతే ఇంకా చపాతీ కావాలన్నారని చెప్పేసి వాళ్ళ కోసం అయితే చపాతీ చేస్తున్నా ఫ్రెండ్స్. సో నేను ఎట్లా చేస్తున్నా అనేది కూడా చెప్పాను. సో నేను ఇంతకుముందు వీడియోలో చపాతీ పిండి మెత్తగా రావాలంటే ఏం చేయాలనేది కూడా షేర్ చేశాను కదా. సో అట్లా చేయండి. నేనైతే చపాతీ పిండిని కనీసం ఒక 10 minutes అయితే ముందే నానబెట్టేసుకుంటాను, ఎందుకంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి మనకి. మెత్తగా సాఫ్ట్గా వస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది వేడి వేడిగా మటన్లోకి. ఇదంటే హైలైట్ అసలు కర్రీలోకి. సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చూసేవాళ్ళు కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో చపాతీ మనకి మెత్తగా రావాలంటే ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇది ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నాకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కామెంట్ చేయండి, చేయడానికి అయితే 100% ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.